ఎట్లా కొంటామని ఈ రైతుని సతాయిస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు 1200 సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు. కనీసం 2000, 2500 మద్దతు ధర ఉండాలి, లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, అసలు మద్దతు ధరను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఉల్లికి మద్దతు ధర కనీసం 2400 రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు 1200 ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఆ 1200 వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇంతవరకు ఒక్క రైతుకు కూడా 1200 చేతిలో ముట్టలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి 1200 ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం, వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం. ఆదుకోవాలి. మీ అబ్బాయి రాజారెడ్డి ఫస్ట్ టైం వచ్చాడు, ఏమన్నా పొలిటికల్ అవకాశం ఉందా? చెప్పాలి మేడం, రావాలని చెప్తున్నాను. రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగుపెట్టారు. ఉల్లి రైతుల కన్నీళ్లు చూసేందుకు షర్మిల కర్నూలు కావడం జరిగింది. మనతో మాట్లాడగలం మేడం, ఈ రోజు ఉల్లి రైతుల బాధలు